హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. ఈ ఛానల్లో మనకి మన పిల్లలకు ఉపయోగపడే విధంగా మనము హెల్దీ టిప్స్ కలిగి రకరకాల ఐటమ్స్ హెల్దీగా ఉండే ఐటమ్స్ తయారు చేసుకుంటున్నాం కదా. మనం గోధుమలు ఆడించిన పిండి అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. దాంట్లోకి బటర్ వేసుకోవాలి, ఒక ఎగ్ వేసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండికి కొంచెం బెల్లం వేసుకోవాలి, దానికి తగినట్టుగా సరిపడేంత 1 కప్పు బెల్లం తురుముకొని దాంట్లో కలుపుకోవాలండి. దాంట్లో కలుపుకొని సాఫ్ట్నెస్ కోసం 1 స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని దానిని బాగా పాలతో మిక్స్ చేసుకోవాలి. పాలతో మిక్స్ చేసుకుంటే సాఫ్ట్నెస్ కానీ, పాలల్లో కాల్షియం ఉంటుంది కదా, ఇవన్నీ పిల్లలకు అందుతాయండి. కొంచెం సోడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కేక్ బ్యాటర్ని దీంట్లో వేయటానికి కేక్ ప్యాన్ తీసుకొని ఇట్లాగా మనం ఆ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, తీసుకొని బబుల్స్ లేకుండా దాన్ని ఆ బౌల్ని ట్యాప్ చేసుకోవటం వల్ల బబుల్స్ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ట్రూటీ ఫ్రూటీ కొంచెం వేసుకోవాలి. అలాగే నువ్వులతో దాన్ని పైన కూడా కవర్ చేయాలి. మనం పిండిలో కూడా నువ్వులు 2 స్పూన్లు వేసాం, పైన కూడా వేసాం. అంటే చాలా కాల్షియం దీంట్లో ఉంటుంది. పిల్లలకైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా సరే ఇలాగ పెట్టినట్లయితే చాలా హెల్తీగా ఉంటారు. మనం హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. బయట కొనుక్కొచ్చి పెట్టేదానికంటే మనము ఒక అరగంట పిల్లలతో స్పెండ్ చేసి పిల్లల కోసం మన సమయాన్ని కేటాయించి చేసి పెట్టినట్లయితే పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. మనకి హెల్తీగా ఇచ్చాము అనేది మనకి తృప్తికరంగా ఉంటుంది కదండి. ఇలాగ రెడీ అయిందండి, చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో, బాగా ఉంది కదా మృదువుగా. ఇట్లా పిల్లలకు పెట్టినట్టయితే ఇంట్రెస్ట్గా తింటారండి. ఎవరైనా తినొచ్చు, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే. ఇట్లా చేసి పెడితే హెల్తీగా మనం పిల్లలకి మంచి భవిష్యత్తుని, మంచి ఆరోగ్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉందో కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.